ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చేపట్టిన ఈ దీక్షకు అనుమతి లేకపోవడంతో బస్ భవన్ చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్ష చేపట్టేందుకు వచ్చిన యూనియన్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఆర్టీసీ విలీనం కోసం బస్ భవన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షపై మా ప్రతినిధి రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. దీక్ష చేపడతామని ప్రకటించారు. అయితే 15 రోజుల ముందుగానే ఈ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం స్పందించడం లేదు అనేది టీజేఎంయూ నాయకులు అయితే చెప్తున్నారు. బస్ భవన్ వద్ద చేపడతామన్న ఈ ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి లేని నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఎక్కడికక్కడ టీజేఎంయూ నాయకులకు సంబంధించి అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కొనసాగే వరకు ఈ పోరాటం సాగుతుందని టీజేఎంయూ నాయకులు చెప్తుండగా ప్రభుత్వం నుంచి అనుమతులు లేని నిరసనలు అయితే తాము అడ్డుకుని కూడా పోలీసులు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి మధ్యలో అయితే ఉన్నాయి. గవర్నర్ గారు కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఇంకా అపాయింటెడ్ డేటు రాలేదు. అపాయింటెడ్ డేటు మరి ఈ రోజు ప్రకటిస్తే యావత్తు ఆర్టీసీ సంతోషం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ఒక ప్రభుత్వానికి మరి చిరస్థాయిగా పేరు నిలిచిపోతుంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం చేయాలి డిమాండ్ ఏదైతుందో అది నెరవేరిస్తే చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మొన్న ఏప్రిల్లో 3 రోజులు జరిగినటువంటి సమ్మెలో మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏదైతే మంత్రివర్గం ఉందో వాళ్ళు ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగినది. దాన్ని సాకారం కావాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఎందుకంటే మీ మీద కొట్టిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేయడం జరిగిన నాయకులు కావాలని ఆర్టీసీని విలీనం కాకుండా ముందు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము మరి ఒకవేళ ముందుగానే ఎన్నికలు గుర్తిస్తే మరి ఎన్నికలు చేయాలని ఆలోచన చేస్తే ఈ మరి ప్రభుత్వంలో విలీనమైనాక యూనియన్లతో పని ఉండదు. మరి అటువంటి నిర్వహిస్తే మళ్ళీ 2 ఏళ్ళు మరి కాలం అదే కావాలని కొంతమంది కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రూపంలో బయటికి రావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే రిటైర్ అయిన వారికి స్థానం ఉండదు. నిరాహార దీక్ష చేయడం కారణం ఏంటంటే ఆర్టీసీలో ఎలక్షన్లు వద్దు విలీనం అయితే మళ్ళీ విలీన ప్రక్రియ మళ్ళీ దూరం వెళ్తుందనే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. నిరాహార దీక్ష వెనకాడబోవడం చెప్తుండు. ఈ యొక్క ఒక్కరి సమస్య కాదు, అది ఆర్టీసీలో ఉన్నటువంటి 39,000 మంది కుటుంబ సమస్య. ఇప్పుడు మేము నమ్ముకొని ఏదో మాకు ఆసరాగా ఉందని చెప్పి జాయిన్ అయినాము, చేసుకుంటున్నాము. మేము ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. మేము చాలా కష్టం డ్యూటీలు చేస్తున్నాం. మా ఆకాంక్ష ఏంటంటే గవర్నమెంట్ దాడులు జరుగుతున్నాయి, లేడీస్ గొడవలు, బస్సు ఆపకపోయినా గొడవలు, ఎక్కడైనా గొడవలే ఉన్నాయి. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాకు కూడా సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశం, ఉద్యోగ భద్రత వస్తుందనే ఉద్దేశం. ఇప్పుడు చీటికి మాటికి సస్పెండ్లు రిమూవల్ చేస్తున్నారు. ఏ చిన్న ఇదైనా కూడా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్లో ఎవరన్నా టికెట్ పొడగొట్టుకున్నా మా మీదనే ఉంటుందా ఊడుతుందా అని అర్థం లేకుండా పోయింది. మేము దీన్ని నమ్ముకొని ఒక ప్లాట్లు తీసుకుందాము, ఇల్లు కడదామని, పిల్లల పెళ్లి చేద్దామనే నమ్మకం లేకుండా పోతుంది. అందుకని మాకు కూడా ఉద్యోగ భద్రత కావాలి. అదే దిశగా విలీనం అపాయింటెడ్ ప్రకటిస్తే ఆల్రెడీ 90% అయిపోయింది విలీన ప్రక్రియ కూడా. అపాయింటెడ్ ఇచ్చేస్తే మాకు కూడా గౌరవం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాకు దిగారు అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. ముందుగా ఆమరణ నిరాహారానికి సంబంధించి నోటీసు అందించినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించదని ఆయన ఇటు స్పష్టం చేస్తున్నారు. తాను అరెస్టు చేసిన, హాస్పిటల్లో పెట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు కూడా తన నిరాహార దీక్ష కొనసాగుతుంది అనేది కూడా హనుమంతు టీజేఎంయూ నాయకుడు హనుమంతు అయితే స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆయనని అరెస్ట్ చేసే క్రమంలో కూడా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 40,000 కార్మికులకు సంబంధించిన అంశం ఇది తన ఒక్కడికి సంబంధించిన అంశం కాదు, తన యూనియన్ కోసం కూడా కాదు అనేది టీజేఎంయూ నాయకుడు హనుమంతు చెప్తున్నారు. అదే సమయం మద్దతుగా అపాయింట్మెంట్ ప్రకటించాలి, ఖచ్చితంగా డే ప్రకటించిన తర్వాత ఏదైతే ప్రభుత్వం